మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు కనిపిస్తుంటాయి, కొన్ని కనిపించవు. అయితే భారతదేశం మొత్తం కూడా కనిపించేటువంటి రెండు రకాల పానీయాలు ఉన్నాయి. ఇవే టీ, ఇంకా కాఫీ. అయితే ఈ టీ కాఫీలకి మన వాళ్ళు ఎంతగా అలవాటు పడిపోయారంటే ఇవి లేనిదే రోజు గడవని స్థాయిలో వీటికి అలవాటు పడిపోయారు. అదే సమయంలో వీటి గురించి భయపడుతూ ఉన్నారు కూడా. టీ, కాఫీ ఈ రెండింటినీ మనం కంపేర్ చేసినప్పుడు ఆరోగ్యరీత్యా ఏది మంచిది, దేనివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి, అలాగే దేనివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి, అసలు ఈ రెండిటి ప్రత్యేకతలు ఏమిటి, ఇది కంపారిటివ్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. టీ లేదా కాఫీ ఆరోగ్యరీత్యా చూస్తే ఈ రెండిట్లో ఏది మంచిది, అసలు దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలు ఏమిటి, దేనివల్ల నష్టాలు ఎక్కువ, దేనివల్ల లాభాలు ఎక్కువ, అలాగే రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ఆరోగ్యరీత్యా దేంట్లో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు అసలు టీ గొడవ ఏమిటి, కాఫీ గొడవ ఏమిటి, ఈ రెండింటి తాలూకు ఆరిజిన్ ఏమిటి అంటే టీ కానీ లేదా కాఫీ కానీ ఇవి మన భారత్కి ఎలా వచ్చాయి, ఇది కాస్త ఆసక్తికరంగా ఉంటుంది తెలుసుకోవటానికి. నిజానికి ఇవి మన నేటివ్ డ్రింక్స్ కాదు. భారత్లో ఈ టీ సాంప్రదాయాన్ని బ్రిటిష్ వాళ్ళు 1836లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మన ఈ టీకి సంబంధించి. ఇక కాఫీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకంటే ముందే మన దేశంలోకి ఇది వచ్చింది. దీన్ని 1670లో సూఫీ సెయింట్ బాబా బుధాన్ వల్ల ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది మన భారత్లో. ఇలాగ ఈ టీ, కాఫీ మన భారత్లోకి ప్రవేశించాయి. మన భారతీయులతోటి విడదీయలేని సంబంధాన్ని కలిగి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాయి. చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, టీ స్టాల్ లేని రోడ్డు ఉండదు, అలాగే కాఫీ హోటల్ లేని రోడ్డు కూడా ఉండదు. ఇంత ప్రాచుర్యం. టీ, కాఫీలు రెండు కూడా టీ స్టాల్స్తోనే లభిస్తాయి. అంటే టీ అనేది ఇంతగా పెనవేసుకుపోయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టీ కానీ కాఫీ కానీ ఇది ఎలాంటి పానీయం అంటే పానీయాలలో వర్గాలు ఉన్నాయి. ప్రస్తుత రోజులలో టీ, కాఫీ ఇవి మన ఆహారంలో భాగం అయిపోయాయి. అంటే టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతారు, కాఫీ తాగుతారు, తెల్లారి లేచి లేవడంతో బెడ్ కాఫీ తాగుతూ ఉంటారు. అయితే వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆల్కహాలిక్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అని ఉంటాయి. అంటే మత్తును కలిగించేవి ఆల్కహాలిక్ డ్రింక్స్, స్టిమ్యులేట్ చేసేవి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఇలాగే ఇవి రెండు కూడా, టీ, కాఫీలు రెండు కూడా నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. కాబట్టి ఇది ఓపెన్గా వీటిని తాగటం అనేది పరిపాటు అయిపోయింది. ఆల్కహాల్ చాటుగా తాగుతారు, ఎందుకంటే అది రెస్ట్రిక్టెడ్ కాబట్టి. కానీ టీ, కాఫీలు అలా కాదు, ఓపెన్గా తాగుతారు. ఓపెన్గా ఎప్పుడైతే తాగుతున్నారో ఆటోమేటిక్గా వాటి వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. అయితే వీటి విషయంలో టీ కానీ కాఫీ కానీ ఇలాగ తాగటానికి గల కారణం ఏంటంటే అవి కొంత స్టిమ్యులెంట్గా పనిచేస్తుంటాయి. ఆరోగ్యరీత్యా కొన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్, అతిగా తాగితే ఇబ్బంది. కానీ నిజానికి ఈ రెండింటి వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు వీటిని అడాప్ట్ చేసుకున్నారు, వీటిని ఓపెన్గా తాగుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టీ, కాఫీ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ముందు టీ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. టీ స్టాల్స్ అందుకే ఎక్కువ కాఫీ స్టాల్స్ కంటే కూడా. టీ వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. ఒకటి, యాంటాక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి టీలో. అంటే యాంటాక్సిడెంట్ అంటే మీకు తెలిసిందే కదా, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనిశ్చితంగా కదులుతూ ఇతర హెల్దీ టిష్యూని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అది ఆక్సిడేషన్ అంటే. ఇవి యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది ఈ టీ. ఇక దీంట్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. మెయిన్గా టీలో ఈజీసీజీ అనేది ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్, హార్ట్ అటాక్ ముప్పు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఈజీసీజీ అనేది ఏంటంటే ఒక రకమైన పదార్థం, దీనికి కొవ్వు కణాలను కరిగించేటువంటి గుణం ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే పాలు కలపకుండా, పంచదార వేసుకోకుండా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ తీసుకుంటే ఈ ప్రయోజనం మీకు బాగా అందుతుంది. కాకపోతే స్ట్రాంగ్గా తీసుకోకూడదు. స్ట్రాంగ్గా తీసుకుంటే మళ్ళీ ఎసిడిటీ లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక ఇది టీ గురించి. మరి రెండోది, మన తెలుగు వాళ్ళకి బాగా ప్రీతిపాత్రమైంది, కాఫీ మీద దండకాలు సైతం కొంతమంది రచించారంటే ఈ కాఫీ అడిక్షన్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ కాఫీ వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. ఒక అమేజింగ్ విషయం ఏంటంటే కాఫీ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా తగ్గుతుందని తేలింది. అలాగే కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ ముప్పు నుంచి కూడా ఇది తప్పిస్తుంది. అన్నిటికి మించి ఇది ఇంటర్నల్గా
బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా బ్రెయిన్లో అల్జీమర్స్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుందని కూడా కొన్ని ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. ఇది కాఫీ ప్రత్యేకత. అయితే నాణానికి రెండో వైపు ఉంటుంది కదా, అలాగా మరి ఈ టీ, కాఫీ వీటి వల్ల దుష్ప్రభావాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి మీరు. చూడండి, టీ, కాఫీలో కెఫీన్ అలాగే టానిన్స్ ఇవి ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా టీ, కాఫీని ఎందుకు మనం భయపడుతున్నామంటే వీటిలలో కెఫీన్ ఉంటుంది ఒకటి, టానిన్స్ ఉంటాయి. విచిత్రం ఏంటంటే రెండిట్లో రెండు ఉంటాయి. అయితే దేంట్లో ఏది ఎక్కువ అనేది తెలుసుకోవాలి. టీ, కాఫీ రెండిట్లో కూడా కెఫీన్ ఉంటుంది, టానిన్ ఉంటుంది. ఇవి ఒక కెమికల్ పదార్థాలు. కాఫీలోనేమో ఆ పేరుకి తగ్గట్టుగా కెఫీన్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. టీలోనేమో టీ టానిన్స్ ఉంటాయి. ఇది మీరు ముందుగా గుర్తుపెట్టుకోవటానికి. కాఫీలో కెఫీన్ ఎక్కువ ఉంటుంది, టీలో టానిన్ ఉంటుంది. అయితే రెండిట్లో రెండు ఉంటాయి, కానీ ఎక్కువ ఉండేది మాత్రం కాఫీలో కెఫీను, టీలో టానిన్. చూడండి, ఒక కప్పు టీలో ఉండేటటువంటి కెఫీన్ 30 నుంచి 50 GM వరకు. ఇక ఒక కప్పు టీలో ఉండేటువంటి టానిన్ 3 నుంచి 12%. అదే ఒక కప్పు కాఫీలో ఉండేటువంటి కెఫీన్ 100 to 150 GM. ఒక కప్పు కాఫీలో ఉండే టానిన్ ఏమో 0.7 to 1.5%. ఇక ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే ఏమిటివి అంటే ఈ టానిన్ కానీ కెఫీన్ కానీ వీటి ప్రభావం ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఒకటి, టానిన్ ప్రభావం ఏంటంటే దంతాల రంగు మారుతుంది. అది రంగుతో మారింది, కానీ రక్తహీనతకి కారణమవుతుంది. కాబట్టి ఇది టానిన్. కాబట్టి టీని మన వాళ్ళు బాగా మరిగించి చేస్తారు. మరిగించినప్పుడు ఆ టానిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దాంతో ఎనీమియా వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందుకే పిల్లలకి ఇవ్వద్దని తల్లులు కంగారు పడుతూ ఉంటారు, పిల్లలు ఒకవేళ టీకి అడిక్ట్ అయితే. ఎందుకంటే ఎనీమియాకి దారితీస్తుంది కాబట్టి. ఇది ఒకటి. అలాగే వాళ్ళ దంతాలు కూడా రంగు మారుతాయి. ఇది టానిన్ చేసేటువంటి పని. టానిన్ టీలో ఉంటుంది, కాఫీలో ఉంటుంది, టీలో ఎక్కువ ఉంటుంది. ఇక రెండోది ఏమిటి అంటే ఎముకల్లో కాల్షియం తగ్గటం, హార్ట్ రేట్ పెరగటం, అలాగే బీపీ పెరగటం, ఇలాంటి అన్నిటికీ ఇది కారణమవుతుంది. ఇది ఇక్కడ ముఖ్యం. ఎముకల్లో కాల్షియం తగ్గుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ కూడా పెరుగుతుంది. ఇది అన్ని కెఫీన్ వల్ల జరిగాయి. కెఫీన్ అనేది ఒక తేలికపాటి మత్తు పదార్థం. ఇది ముందు శక్తిని ఇస్తున్నట్టు అనిపిస్తుంది, వెంటనే ఆ శక్తి తగ్గిపోతుంది. మెయిన్గా హార్ట్ రేటు దీంతో పెరుగుతుంది, కాల్షియం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ రెండింటికి దుష్ప్రభావాలు ఉన్నాయి. అయితే సరే, మరి పరిమితంగా తాగాలనుకుంటే ఈ టీ కానీ కాఫీ కానీ ఏది మంచి సమయం ఇది తెలుసుకోవాలి. ఒకటి, ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత, అంటే టిఫిన్ తర్వాత, లంచ్ తర్వాత దీన్ని తీసుకోవచ్చు. టీ, కాఫీల్ని ఆహారం తర్వాత 30 minutes అది తీసుకోవాలి. మన వాళ్ళకి పొరపాటు ఏంటంటే టిఫిన్ తిన్న వెంటనే టీ, కాఫీలు అవుతారు. అలా వద్దు, 30 minutes ఆగాలి. ఇక సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఈ టీ, కాఫీలు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి నిద్రని డిస్టర్బ్ చేస్తాయి, అలాగే హార్ట్ రేట్ని పెంచుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా తీసుకున్నంత వరకు అండి టీ, కాఫీ నిజానికి రెండూ మంచివే. అదేదో కెమికల్స్ని చూస్తాం కానీ అవి న్యాచురల్ ప్రోడక్ట్సే కదా. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి. వీటిలో పరిమిత మొత్తాలలో కావాలనుకుంటే చక్కెర వేసుకోవచ్చు. అలాగే కరెక్ట్ టైంకి వీటిని మనం చెప్పుకున్నట్టుగా తీసుకుంటే కాస్త పాలు కలుపుకొని అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే అసలైన విషయం ఏంటంటే మరి ఇవి కేవలం ఆహార పదార్థాలేనా, పానీయాలేనా అంటే కాదు. అంటే వీటిని ఔషధంగా కూడా వాడుకోవచ్చు, టీ లేదా ఈ కాఫీని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు జ్వరం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇంటర్నల్గా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా చెమట పుట్టిస్తాయి. అలాగే ముక్కు నుంచి నీరు గారుతున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆ కంజెషన్ వీటిని క్లియర్ చేస్తుంది ఇది. అలాగే జిడ్డు చర్మం ఉందనుకోండి, టీ, కాఫీలు రెండూ ఉపయోగపడతాయి, ఆ జిడ్డుని తగ్గించడానికి సహాయపడతాయి. జలుబు, దగ్గు ఇలాంటివి తగ్గడానికి, సైనస్ బాధ నుంచి రిలీఫ్ రావడానికి కూడా టీ, కాఫీలు మీకు ఉపయోగపడతాయి. ఇలాగా మీకు టీ, కాఫీల వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి. పరిమితంగా వాడుకున్నంత వరకు వీటితోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వీటిని లిమిటెడ్గా వాడుకుందాం, ఆరోగ్య లాభాలని పొందుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా రండి, చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.